హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా. సో నేను టోటెన్హామ్ కోర్ట్ రోడ్కి వెళ్ళినప్పుడు ఓపెన్ మ్యూజిక్ సైజ్ జరిగిందనమాట. సో ఓపెన్ మ్యూజిక్ అండ్ ఇక్కడ స్టంట్స్ సంబంధించినవి కూడా ఉంటాయి. సో ఈ షో అయితే జరుగుతుంది, కరెక్ట్గా వెళ్ళిన టైంకి అయితే షో జరుగుతుంది. సో వీడియో అయితే తీసాను అనమాట. సో ఒకసారి చూసాను. సో అతను ఏం చేస్తాడంటే, వాళ్ళిద్దరు హ్యాండ్స్ ఇలా పెట్టారు కదా, క్రాస్గా పెట్టినప్పుడు స్ట్రైట్గా వాళ్ళ మీద జంప్ చేస్తారనమాట. సో ఇతను చూస్తున్నాడు, ఎట్లా లెవెలింగ్ చూసుకుంటున్నాడు అనమాట. మొత్తం అందరినీ మోటివేట్ చేయడం, దగ్గరికి రమ్మంటాం అన్నీ చేస్తున్నాడు. నాకైతే భయం వేసింది, ఎక్కడ నన్ను దగ్గరికి రమ్మంటాడని భయం వేసింది అనమాట. నాకేమో షై ఎక్కువ. ఇప్పుడు చూడండి, సో అదనమాట. సో ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఒరిజినల్ సాంగ్ అయితే మ్యూట్ చేయాల్సి వస్తుంది, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఇతను ప్లాన్ ఏంటంటే, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు మంచి జంప్ చేయడం అదనమాట. బట్ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరిని వెనక్కి వచ్చేసామని చెప్పి ఇక్కడ క్రౌడ్ నించున్నారు కదా. సో వాళ్ళలో ఒక 5-6 మెంబర్స్ని దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళని అరేంజ్ చేశారనమాట లైన్లో. ఇద్దరిని పిలిపించి ఫస్ట్ ఒక చిన్న బాబుని పిలిచి తను నించోబెట్టి తన మీద ఒక 2-3 జోకులు వేసిన తర్వాత, అప్పుడు ఎందుకంటే వీళ్ళు జంప్ చేయాలి అంటే కొద్దిగా వార్మప్ చేయాలి, జనాల్ని మోటివేట్ చేయాలి, ఉండాలి. బట్ ఏమైందంటే లాస్ట్కి వీళ్ళు చేసే లేట్కి చాలామంది వెళ్ళిపోయారు అనమాట. సో నేను కూడా వెళ్ళిపోదాన్న టైంకి, వెనక్కి తిరిగే టైంకి కరెక్ట్గా టైం చేశారనమాట. 5 మెంబర్స్ నుంచి జంప్ చేస్తారు. వీళ్ళ ఫైనల్ గోల్ అయితే అదనమాట. సో గ్రాండ్ ఫినాలే అని చెప్పి చేశారు వీళ్ళు. దేనికో తెలీదు, జస్ట్ మోటివేట్ చేయడానికి, లేదు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. సో ఒకసారి అయితే చూడండి. ఆ బ్లాక్ షర్ట్ అతను ఏం చేశాడంటే, డిఫరెంట్ స్టెప్స్తో ఫస్ట్ మోటివేట్ చేశారనమాట అందరినీ. అందరూ ఉండాలి అని చెప్పి మోటివేట్ చేయాలి, అతని స్కిల్స్ చూపించాలని చెప్పి అతను చేసిన ఫ్లిప్స్ అనమాట ఇవన్నీ. సో చూడండి ఒకసారి, చాలా టఫ్ అవుతుంది. అదైతే మనకి చేసేటప్పుడు మనం నార్మల్గా అయితే చేయలేము. ఎవరైతే ఆ ఫీల్డ్లో బాగా ఇంట్రెస్ట్ ఉండి అండ్ దాని మీద ఎక్కువ పట్టు ఉన్నారో వాళ్ళైతే చేయగలరు అనమాట అది. సో అది నేను అబ్జర్వ్ చేసింది ఇతను అయిపోయింది. తర్వాత ఇతని షర్ట్లెస్ అతను కూడా ఫన్ ఉండడం కానీ, జనాల్ని మోటివేట్ చేయించడం కానీ అట్లా చేశాడనమాట. చూడండి. సో ఇది నాకు నచ్చిందనమాట బాగా. ఎక్కువ కష్టపడుతున్నారు కానీ వీళ్ళు చేసే మైనస్ ఏంటంటే, తొందరగా చేయాలన్నమాట. డిఫరెంట్గా చేయాలి. అంతసేపు జనాలు ఎక్కువసేపు ఉంటారా లేదో తెలియదు కానీ చాలామంది ఇప్పుడైతే ఉన్నారు. చూడండి, ఎండింగ్లో వచ్చేటప్పటికి చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. అప్పటికి ఇంకా అవ్వలేదు, ఆ గ్రాండ్ ఫినాలే అని చెప్పింది కూడా అవ్వలేదు అనమాట. సో అక్కడ నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. చూడండి. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక బాబుని తీసుకొచ్చిన అతను ఇతను అనమాట. సో జస్ట్ చిన్నపిల్లడు అని చెప్పి తీసుకొచ్చి అతను భయపడకుండా ఫస్ట్ వార్మప్ లాగా చేయించారనమాట. సో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయించారు. ఎందుకంటే ఒక 5గురు నించొని మనం ఏంచి ఫ్లిప్ చేస్తున్నారంటే మనకి ప్యాక్ అయిపోద్ది. ముందు కప్పుకొని మిస్ అయినా కూడా, కాలు వచ్చి మన తగిలినా కూడా ఆ భయానికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చేసి సఫోకేటింగ్ అయిపోతాం అనమాట. ఒకేసారి ప్యానిక్ అయిపోతాం. సో అదంతా తప్పించడం కోసము వీళ్ళు ఫస్ట్ వార్మప్ చేశారనమాట. అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా కొద్దిగా రెడీ చేశారనమాట. అంటే భయపడకండి అన్నట్టు జోకులు వేసినా కూడా ఇదే లాస్ట్
పిక్ అనుకుంటే తీసుకోండి అని చెప్పినా కూడా వాళ్ళు రియాలిటీగా వస్తే కనుక వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా వీళ్ళని రెడీ చేశారనమాట. సో ఇతను ఒక్కడే ఉంటే అనుకోవచ్చు. తర్వాత ఈ ప్యానిక్ చేసిన తర్వాత ఆళ్ళలో కలిసిపోవడం కోసము వాళ్ళు ఫ్లిప్ చేస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తే ఇతను చేయాల్సి వచ్చింది చేశాడనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపించింది, నవ్వారు, అంతా బాగానే అనిపించింది. తర్వాత ఇంకొక నలుగురిని పిలిచి నించోపెట్టిన తర్వాత అప్పుడు చేశారనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో 5 మెంబర్స్ని అయితే గ్యాదర్ చేస్తున్నారనమాట. సో అతను చిన్న పిల్లోడు కాబట్టి మధ్యలో నిల్చోమని చెప్పి లెవెల్ కోసము, లెవెల్ జంప్ ఉండాలి. ఎప్పుడు కూడా స్టార్టింగ్ చిన్నని చాలా పెద్దగా నిల్చున్నారనుకోండి, జంప్ చేసేటప్పుడు అవతల సైడ్ వచ్చేటప్పటికి క్యాలిక్యులేషన్ తగ్గిపోయినప్పుడు కరెక్ట్గా అవతల వాళ్ళ లాస్ట్ ఎవరైతే వాళ్ళ హెడ్ మీద ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకే వీళ్ళు ఏం చేశారంటే హైట్కి తగ్గట్టు అరేంజ్ చేశారనమాట. సో వీళ్ళు ఒక 5 మెంబర్స్ అనమాట అదృష్టవంతులు. వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు మనము. సో ఈ 5 మెంబర్స్ అయితే ఎవరున్నారో వీళ్ళు నించోపెట్టిన తర్వాత వీళ్ళ నుంచి జంప్ చేయడం కోసం మళ్ళీ ఒక 10 నిమిషాలు పావుగంట. ఈలోపు ఏం చేశారంటే వీళ్ళు యాక్చువల్గా ఎవరైనా చేసేది కూడా మనీ కోసం కాబట్టి వాలంటీర్గా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళే ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళ ఐదుగురిని నించోపెట్టి బ్యాగులు తీసుకొని అప్పుడు రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎవరికి ఎంత నచ్చిందో అంత వెయ్యాలి, ఎవరికి ఎంత తోచిందో అంత వెయ్యాలి అని చెప్పి అక్కడ 10 నిమిషాలు పావుగంట అయిపోయింది. సో దానివల్ల చాలామంది జనాలు కూడా వెళ్ళిపోయారండి. మీ యొక్క దానికోసం అంతసేపు నించోపెట్టి హడావడి చేసి తర్వాత ఇప్పుడేమో డబ్బుల కోసం నించోబెట్టారు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారనమాట. మాట్లాడుకున్న తర్వాత చాలామంది వెళ్ళిపోవడం చూసి వీళ్ళు కూడా గమనించి నేను కూడా వెళ్ళిపోదాం అని అనుకున్నా, ఎందుకంటే లేట్ అయిపోతుంది అప్పటికి ఈవినింగ్ అయిపోయిందని చెప్పి నేను అసలు వచ్చింది వేరే పర్పస్ మీద ప్లేస్కి అని చెప్పి వెళ్ళిపోదాను టైంకి అప్పుడు స్టార్ట్ చేశారు. జస్ట్ ఇలా 5 ఫ్లిప్స్ అవ్వగానే నేను వెళ్ళిపోయాను అనమాట. అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు. చూడండి జనాలు కూడా చాలామంది తగ్గిపోయారు. చూడండి ఇప్పుడు.
సో ఆ 5 మెంబర్స్ని అరేంజ్ చేసిన తర్వాత హైట్ అయితే చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఇదిగో నేను చెప్పింది ఇందాక ఇదే. సో బ్యాగ్ బటన్ రిక్వెస్ట్ చేశారు. సో ఎవరు అయితే వేస్తున్నారో మనీ అనేది వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని రావడం, నాకు ఇంత వచ్చింది, నాకు అంత వచ్చిందని వీళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో నించొని అరుస్తున్నారనమాట. ఎక్కడైతే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లు అరిచి నాకు ఇంత వచ్చింది, నాకు అంత వచ్చిందని అరవడం గట్టిగా అరిచారు. చెవులు చిల్లులు పడిపోయినంత పని అయింది నాకైతే. సో అంతా హడావుడి చేసి ఒక 10 మినిట్స్ అయిపోయాక అప్పుడు గ్రాండ్ ఫినాలే ఏదైతే చెప్పారో జంప్ చేయడం, 5 మెంబర్స్ మించి ఫ్లిప్ చేయడం, అది చేసి చూపించారనమాట. Wait. The last one is always the lucky one. No! Oh my, they are scared. What's going on? I get 25! Oh my God, from who? Qatar! Qatar! Say thank you very much. I want to say thank you very much for everything, for your smile, for stopping by, for your energy, for your clap, and most of you for your donation. I want everybody big applause for yourself because you're amazing. Next one, this is for you. Here we go. And Gerson, you ready? Maybe. Okay. People, do you want to see the grand finale? Come back tomorrow. I'm just joking. Here we go.